అందరికీ వందనాలండి. పిలిచిన దేవునితో పౌడు సమయం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. మహాప్రేమ గల తండ్రి, దయగల దేవా, దయగల తండ్రి, దయగల ప్రభా, ప్రేమ స్వరూపి, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధుడు ప్రభా, మీకే స్తోత్రాలు తండ్రి. రాత్రి నాయన సాయంకాల సమయంలో ప్రభా నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నాం ప్రభా నాయన. 44వ రోజు ప్రభా నాయన పిలిచిన దేవునితో పౌడు సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ప్రభా మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మేము ప్రార్థిస్తుండగా ప్రభా మా ప్రతి ప్రార్థన మీరు ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ ప్రభా నాయన కార్యక్రమం మొదలు పెడుతుండగా ప్రభా నాయన అనేకులు ప్రభా సంఘంలోనూ అదేవిధంగా ఆన్లైన్లోనూ ప్రభా పాల్గొనటకు ప్రభా మీరు ద్వారా తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి. అనేకులు ప్రభా అనే కార్యక్రమం ద్వారా బలపరచబడటకు సహాయం దయచేయండి తండ్రి. అయినా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రభా అనేక ఆత్మలు రక్షించబడలాగా సహాయం దయచేయమని, ఇంకా ఎంతోమంది ప్రభా ఈ కార్యక్రమంలో పాల్గొనలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సియోను మధుర గీతం నుంచి కొన్ని పాటలు పాడుకుందాం. కన్నీటి మాటలు కాపాడే కవచముగా
క్షేమమే నా ప్రాణమై సత్యమే నా మార్గమై సర్వక్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడలు వీడక లోకమహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నడవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశయం ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఏలలో నీకోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడనన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడనన్నడు ఎడబాయడు కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడనన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు నాకు గాఢంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలిన గాఢంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలిన కరుణలేని లోకము కాదన్నను కరుణలేని లోకము కాదన్నను కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడనన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడనన్నడు ఎడబాయడు యెహోవా సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతసింతును యెహోవా సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతసింతును మధుర క్షేమములే నా వెంట నుండును మధుర క్షేమములే నా వెంట ఉండును బతుకు కాలమంతయు హర్షింతును ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడనన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడనన్నడు ఎడబాయడు
దేవునికి మహిమ కలుగాక. మనం ప్రార్థనలో పాలు పంచుకున్నామండి. ప్రతి ఒక్కరూ మోకాళ్ళు వంచి, తలలో వంచి, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలో పాలు పొందాల్సిందిగా దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, దయగల దేవా, దయగల తండ్రి, దయగల ప్రభువా, ప్రేమ స్వరూపి, నిన్న నేడు ఏకరీతికున్న మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వలోక సృష్టికర్త, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అయిన దేవ, మీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జీవం కలిగిన దేవుడు తండ్రి, నాయన గొప్ప దేవుడు ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీ పాదాల దగ్గర చేరాం ప్రభువా అని మీకు ప్రార్థిస్తుండగా ప్రభువా, ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నారు ప్రభువా. మీకే స్తుతులు, స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. అన్ని నామముల కంటే పైనామం అయిన మా దేవ, మీకే స్తోత్రాలు ప్రభువా. అల్పుణ్ణి ప్రభువా, పాపిని అయినప్పటికీ ప్రభువా, నన్ను రక్షించుకొని ప్రభువా, మీ పాదాల దగ్గర చేరి ప్రభువా తండ్రి, మమ్మల్ని ప్రభువా నన్ను ఎంతగానో ప్రభువా నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాను తండ్రి. తండ్రి, ఏ అర్హత లేనప్పటికీ ప్రభువా నాయన మీరు చూపించిన గొప్ప ప్రేమను పెట్టి ప్రభువా, ఉచిత ప్రేమను పెట్టి ప్రభువా మమ్మల్ని ప్రభు మీ రక్తం పెట్టుకున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, సాయంకాల సమయంలో ప్రభువా నాయన 44వ రోజు ప్రభువా, 43 రోజులు ప్రభువా మీ నామ మహిమార్థమై ప్రభు ఎంతో అద్భుతంగా నాయన కార్యక్రమం జరిగించారు ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. 44వ రోజు ప్రభువా పిలిచిన దేవునితో పౌలు సమయం అనే కార్యక్రమంలో ప్రభువా నాయన మేము పాల్గొన్నటకు ప్రభువా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మేము చేసే ప్రతి ప్రార్థన మీ పాదాలు చేరుతున్నాం నమ్ముచున్నాం అయ్యా ప్రభువా, మీరు సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నారు ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభువా మీకే కృతజ్ఞతాస్తుతి చేయించుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా నాయన అనేకుల కొరకు ప్రార్థించే అర్హతను ప్రభువా, ధన్యతను ప్రభు నాకు ఇచ్చారు, మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఇంకా అనేక మంది ప్రభువా సంఘానికి నడిపించబడలాగా సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా నాయన అనేక మంది ప్రభువా ఆన్లైన్లో ప్రభువా నాయన మీ కార్యక్రమాన్ని ప్రభువా నాయన ప్రార్థనలో ప్రభువా వాక్యాన్ని ప్రభువా నాయన సందర్శించుగా ప్రభువా నాయన తండ్రి, వాళ్ళని ప్రభువా మీరే నాయన మీరు వారితో మాట్లాడండి ప్రభువా నాయన. మీ ప్రార్థన ద్వారా ప్రభు వాక్యం ద్వారా ప్రభువా మీరు మాట్లాడే దేవుడు ఉన్నారు ప్రభు, మీకు స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. తండ్రి ప్రభువా నాయన మొదటిగా ప్రభువా నాయన మేము ప్రార్థించే అంశాల్లో ప్రభువా సీయోను మందిరానికి ప్రభువా మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతి చేయించుకుంటున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. తండ్రి 2021 సంవత్సరం కానీ ప్రభువా సీయోను సంఘానికి ప్రభువా తండ్రి మీరు ఇచ్చిన దర్శనాలు ప్రతి దర్శనము నెరవేరినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి 365 రోజుల పాటు ప్రభువా మీరు జరిగించమని చెప్పిన నాయన ప్రార్థనల బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి ప్రతి ఆరాధన ప్రభువా నాయన మీ నామ మహిమార్థమై జరుగులాగా సహాయం దయచేయండి ప్రభు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. టెక్నికల్గా ప్రభువా నాయన వాతావరణం విషయంలో కానీ ప్రభువా నాయన ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి గొప్ప దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ద్వారాలు తెరిచే దేవుడు ఉన్నారు ప్రభు, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి నూతనంగా ప్రభు నాయన ప్రార్థన గుంపుల ఏర్పాటులాగా సహాయం దయచేయండి ప్రభు. కరపత్రాల పరిచర్య ప్రోత్సాహంలో మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కరపత్రాల ద్వారా ప్రభు అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి ప్రభు, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన కార్యక్రమం ప్రభు మళ్ళీ నాయన పునఃప్రారంభించుకునేలాగా సహాయం దయచేయండి ప్రభు నాయన. అనేకులు ప్రభు నాయన కరపత్రాల ద్వారా ప్రభు మీరు మాట్లాడే దేవుడు ఉన్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి కరపత్రం పనిచేయలాగా సహాయం దయచేయండి తండ్రి. తండ్రి చేసిన నాయన చదివిన ప్రతి ఒక్కరూ ప్రభు నాయన మీ నామాన్ని తెలుసుకునేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ప్రతి ఆత్మ ప్రభు నాయన ఎంతో అభివృద్ధి పొందేలాగా సహాయం దయచేయండి ప్రభు నాయన. సంఘ కార్యక్రమాల్లో ప్రభు ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందుకునేలాగా సహాయం దయచేయండి. అట్టి భారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం, కృప దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన ప్రతి కుటుంబంలో నాయన కుటుంబ ఆరాధన జరుగులాగా సహాయం దయచేయండి ప్రభు. నామకార్థ క్రైస్తవులుగా కాకుండా ప్రభు నిజమైన క్రైస్తవులుగా ప్రభు ప్రతి కుటుంబం ఉండులాగా సహాయం దయచేయండి ప్రభు. ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానం దయచేయండి తండ్రి. వారి అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాను, మీకు స్తోత్రాలు తండ్రి.
తండ్రి ప్రతి కుటుంబంలోనూ కుటుంబ ఆరాధన జరుగులాగా మీ కృపను దయచేయం ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు పురుగొల్పే దేవుడు కూడా మీకు స్తోత్రాలు తండ్రి. విధంగా ప్రభు ప్రతి ఒక్కరూ ప్రభు నాయన కుటుంబంగా ప్రభు నాయన ప్రార్థించుటకు ఆరాధించుటకు సహాయం దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. స్వార్థికులను నైనా సిద్ధపరచడంలో ప్రభు నాయన మీరు కృప దయచేయం ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే ప్రభు శిష్యత్వమునకు ప్రాధాన్యత ప్రభు తండ్రి మీరే కనికరం దయచేయమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ పరిచర్యలో పాలు పంపులు మందులాగా సహాయం దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ప్రభు నాయన తండ్రి నాయన ప్రతి ఒక్కరూ సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందుకునేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతుల ఉపయోగం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మీరే కనికరం దయచేయండి, కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. సంఘ సేవలో వ్యక్తిగతంగా ప్రభు ఆత్మీయంగా ప్రభు తలాంతులు ఉపయోగించడానికి సహాయం దయచేయండి తండ్రి. ఆత్మల సంపాదనలు సంఘ కృషి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక ఆత్మలు రక్షించిపోతున్నాయి ప్రభు, అనేక ఆత్మలు చల్లారిపోతున్నాయి ప్రభు. మీరే కనికరం దయచేయమని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. తండ్రి ఆత్మలు ప్రభు నాయన నశించిపోకుండా ప్రభు నాయన రక్షించబడలాగిన ప్రభు నాయన ఎంతగానో ప్రభు సంఘం కృషిలాగా సహాయం తెచ్చింది తండ్రి. తండ్రి అనేకులు ప్రభు నాయన నశించిపోకుండా ప్రభు సంఘం నాయన రక్షించబడలాగిన కృపణ దైత్యం ప్రార్థిస్తూ ప్రభు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చేయించుకుంటున్నాను తండ్రి. ప్రతి దర్శనము తండ్రి మీరు నెరవేర్చే దేవుడు ఉన్నారు ప్రభు, మీకే స్తోత్రాలు చేయించుకుంటున్నామయ్యా. గొప్ప దేవా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చేయించుకుంటున్నాను తండ్రి. నాయన ఎంత గొప్ప దేవుడు తండ్రి, మాట ఇచ్చి తప్పని దేవుడు ప్రభు, నాయన సహాయం చేసే దేవుడు తండ్రి. తండ్రి మీరే కృపను దయచేయమని ఎలాంటి ప్రభు ఆటంకాలు లేకుండా ప్రతి దర్శనము నెరవేరలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థనలను తప్పను క్షమించమని ఈ చిన్న ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో బతిమాలి వేడుకొని అడుగుచున్నాం పరమ తండ్రి. సియోను పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన గ్రామీణ సువార్త కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. గొప్ప దేవా మీకు స్తోత్రాలు తండ్రి. నాయన గ్రామీణ సువార్త మళ్ళీ ప్రారంభించుటకు సహాయం దయచేయండి ప్రభు. అనేక ఆత్మలు ప్రభు రక్షించబడలాగిన కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన బహిరంగ సువార్త సభల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బహిరంగ సువార్తల ద్వారా ప్రభు అనేక ఆత్మలు రక్షించబడలాగిన సహాయం దయచేయమని కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అదేవిధంగా ప్రభు కరపత్రముల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా, సహాయం దయచేయమని. అలాగే ప్రభు నాయన VBS మరి ప్రారంభించుటకు ప్రభు మీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తను. అనేక మంది పిల్లలు ప్రభు నాయన మీ నామాన్ని తెలుసుకునేలాగిన ప్రభు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రభు నాయన చిన్నతనం నుంచి ప్రభు మీ నామములు ఎదిగినట్లయితే ప్రభు తండ్రి నాయన నీతిమంతులుగా తీర్చబడతారు ప్రభు, మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి ద్వారాలు తెరిచే దేవుడుగా ఉన్నారు ప్రభు. నాయన గొప్ప దేవా మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేసి దేవుడుగా ఉన్నారు ప్రభు, మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. అనేక నాయన విషయాలు వాళ్ళు తెలుసుకునేలాగిన సహాయం దయచేయమని తండ్రి. అలాగే ప్రభు యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు తండ్రి. యవన కాలంలో ప్రభు నాయన వారు దృష్టి మళ్ళీపోకుండా ప్రభు మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎంతోమంది ప్రభు యవనస్తులు ప్రభు యవనస్తుల పరిచర్యలో పాలు పంపులు పొందులాగిన సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన కొండ జాతి ప్రజల మధ్య పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి గొప్ప దేవుడు తండ్రి. నాయన కొండ జాతి ప్రజలకు ప్రభు నాయన మీ నామం ఎరుగకని ప్రభు అనేకులు ఉన్నారు ప్రభు, వారందరికీ స్వార్థ అందులాగా సహాయం తెచ్చండి ప్రభు. వారి పరిచర్య చేస్తున్న ప్రతి పరిచారకుని దీవించండి ప్రభు. వారికి కావాల్సిన అవసరాలు తీర్చే దేవుడుకున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన హాస్పిటల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు ప్రభు. నాయన తండ్రి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. హాస్పిటల్లో ప్రభు రోగులుగా ఉన్న ప్రతి రోగిని ప్రభు నాయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు ప్రభు, మీకు స్తోత్రం తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభు మీ నామాన్ని తెలుసుకునేలాగా సహాయం దయచేయండి ప్రభు. తండ్రి నాయన దేవా స్త్రీల సమాజ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన స్త్రీల సమాజ పరిచర్య ప్రభు నాయన అనేకులు ప్రభు ఇంకా నాయన ఈ పరిచర్యలో పాలు పొందులాగిన సహాయం దయచేయండి తండ్రి. తండ్రి ఆన్లైన్లో జరుగుతున్న పరిచర్యలో ప్రభు నాయన మీరే కృపను దయచేయమని ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన పురుషుల సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన పురుషుల సహవాసం ప్రభు నాయన
తండ్రి నాయన మీ నామ మహిమార్థమై జరుగులాగా సహాయం దయచేయండి ప్రభు. రాత్రికాల ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలాగా సహాయం దయచేయండి ప్రభు. కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగే ప్రభు నాయన అరుణోదయ ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి దినం ప్రభు నాయన అరుణోదయ ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రభు. అనేకులు ప్రభు నాయన సంఘానికి నడిపించబడలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి గొప్ప దేవా మీకే స్తోత్రాలు తండ్రి. నాయన ప్రార్థించే ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాం ఆ దేవా మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి అదేవిధంగా ప్రభు నాయన క్రిస్మస్ సంబరాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రిస్మస్ కార్యక్రమాలు అన్నింటిలో ప్రభు మీరే నాయన కాపుదల దయచేయండి ప్రభు. తండ్రి ప్రభు నాయన అనేక కార్యక్రమాలు ప్రభు నాయన మీ నామ మహిమార్థమై జరుగులాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభా ఉపసంఘాల స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఉపసంఘాలు నేను ఏ విధంగా ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలనేది ప్రభు మీరేనైనా దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపను దయచేయండి తండ్రి. నేను అలాగే ప్రభు నాయన మిషనరీ సేవలో భాగస్తులుగా ప్రభు తండ్రి మీరే కృపను దయచేయండి ప్రభు. సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. పిల్లలకు ఏ విధంగా బోధించాలి అనే జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. అనేక విషయాలు వారు తెలుసుకొని ప్రభు పిల్లలకు బోధించలాగా సహాయం దయచేయండి తండ్రి. నాయన సండే స్కూల్ పిల్లల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి వారు ప్రతి ఒక్కరూ ప్రభు దారి తప్పిపోకుండా ప్రభు ప్రతి ఒక్కరూ ప్రభు మీ నామాన్ని తెలుసుకునేలాగిన ప్రభు ఆ బిడ్డలు ప్రభు చక్కగా ప్రభు మీ నామంలో ఎదుగులాగిన సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన సీఎను సందేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. సీఎను సందేశం ద్వారా ప్రభు అనేక నాయన విషయాలు ప్రభు మాకు తెలియజేస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇంకెన్నో విషయాలు మేము తెలుసుకునేలాగిన సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన మంచి స్నేహితుడు కరపత్రం ద్వారా ప్రభు తండ్రి ప్రభు నాయన మంచి స్నేహితుడు కరపత్రం ద్వారా ప్రభు అనేకులు ప్రభు నాయన మీ నామాన్ని తెలుసుకునేలాగిన సహాయం దయచేయండి తండ్రి. కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన బైబిల్ శిక్షణ కేంద్రం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి బైబిల్ కాలేజీలో ప్రభు నాయన తర్ఫీదు పొందుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు. మీ జ్ఞానం వారికి దయచేయండి తండ్రి. తండ్రి మీ కృపను వారికి దయచేయండి తండ్రి. తండ్రి ప్రభు ఎంతగానో నేర్చుకుని ప్రభు తండ్రి అనేకులకు ప్రభు నాయన వారిని బోధించే విధంగా ప్రభు వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపను దయచేయండి తండ్రి. 36 గంటలు ప్రభు దేవునితో ప్రార్థన సహవాసం అనే కార్యక్రమం ద్వారా ప్రభు మీరే కృప దయచేయండి తండ్రి. ప్రభు అని 36 గంటలు ప్రభు మీతో గడుపుటకు ప్రభు తండ్రి మీరు ఇచ్చే శ్రేష్టమైన సమయాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేలాగా సహాయం దయచేయండి తండ్రి. తండ్రి నాయన ఒక దినము మీ మందిరంలో గడుపుట ప్రభు 1000 దినములు గడుపుటకు సమానమన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు నాయన 36 గంటలు ప్రభు నాయన మీతో గడుపుటకు తండ్రి మీకు ప్రార్థించుటకు ప్రభు తండ్రి మీ ఆశీర్వాదాలు పొందుకున్నటకు ప్రతి ఒక్కరికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు గ్రాండ్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన గ్రాండ్ క్రిస్మస్ విషయంలో మీకు కృపను దయచేయండి ప్రభు. తండ్రి ఎలాంటి ఆటంకం లేకుండా పర్మిషన్ దొరుకులాగా సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన అనేకులు ప్రభు నాయన ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు నాయన సినిమా ఇండస్ట్రీ వారు ప్రభు ప్రతి ఒక్కరూ తండ్రి మీ నామాన్ని తెలుసుకునేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి గొప్ప దేవామిక స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. తండ్రి నాయన మెయిన్ రోడ్లో జరుగుతున్న కార్యక్రమం ప్రభు అనేకులు ప్రభు నాయన చూస్తారు తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభు మీ నామాన్ని తెలుసుకునేలాగా నిజ దేవుడిని తెలుసుకునేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన శిలువ దృశ్యం కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ప్రభు మళ్ళీ శిలువ దృశ్య కార్యక్రమం ద్వారా ప్రభు నాయన అనేకులు ప్రభు మీ నామాన్ని తెలుసుకునేలాగా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయమని సీయోను పరిచర్యలు ప్రభు 20 పరిచర్యలు ప్రభు మీరే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన సంఘాలను బట్టి ఉపసంఘాలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ప్రతి సంఘం ప్రభు నాయన ఎంతో నామ మహిమార్థమై ప్రభు నాయన తండ్రి పనిచేయలాగా సహాయం దయచేయండి తండ్రి. అనేకులు ప్రభు నాయన మందిరాలకు నడిపించబడి రక్షించబడలాగా సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన ప్రతి ఒక్క సంఘం ప్రభు నాయన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభు. ప్రత్యేకంగా ప్రభు సీయోను మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిరం ప్రభు నాయన
నాయన గొప్ప దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మందిరం పట్ల ఎలాంటి దుష్టులు ప్రభు నాయన మందిరం వైపు చూడకుండా సహాయం దయచేయండి ప్రభువా. మీరే కృపను దయచేయండి తండ్రి. తండ్రి గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు సంఘం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. కృపను దయచేయండి తండ్రి. దైవజనుల్ని దీవించండి ప్రభు, వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. సహాయం దయచేయమని తండ్రి. కాపరి గారి కుటుంబాన్ని దీవించండి ప్రభువ నాయన. వారు చేస్తున్న సేవను దీవించండి ప్రభువ. కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాస్టర్ గారిని దీవించండి ప్రభు, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇవన్నీ పరిచారకులం ప్రభువ, ప్రతి ఒక్కరిని పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి. వారి అవసరాలు తీర్చండి ప్రభువ, సహాయం తెచ్చండి ప్రభువ. అలాగే ప్రభు లీడర్స్ ప్రభు, అలాగే ప్రభు నాయన వారియర్స్ ప్రభు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు నాయన సంఘం కొరకు ప్రభు నాయన ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆర్థిక సమస్యలు ప్రభు ఏమైనా ఉంటే మీరే తొలగించు ప్రభు. ఆయన కృపను దయచేయం ప్రార్థిస్తున్నాను. అనారోగ్య సమస్యలను నాయన తీసివేసి సంపూర్ణ స్వస్థత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపను దయచేయమని ప్రభు ప్రతి ఒక్కరిని పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ గొప్ప దేవా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చేయించుకుంటూ నాయన సంఘం పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి ప్రభు, మీరు చూపిస్తున్న కార్యాలను బట్టి ప్రభు తండ్రి మీకే నాయన సమస్త మహిమ ఘనత ప్రభావములు చేయించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాఠశాలను చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, ప్రార్థన తప్పులను క్షమించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వేడుకొని అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇప్పటివరకు ప్రార్థన చేశాము. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. ఆరాధించెదా నిన్ను మదిపొ
దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సెకండ్ సెషన్ ప్రార్థనలు ప్రారంభించుకుందామండి. ప్రతి ఒక్కరూ తలలు వంచి నాతో ఏకీభవించాల్సిందిగా దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. కొన్ని ప్రార్థన అంశాలు మన ముందు ఉన్నాయండి. ప్రార్థన అంశాలు ఎత్తిపెట్టి మనం ప్రార్థనలో పాలు పంచుకుందాం. పద్మ, స్వాతి, మణికంఠ, వాసు విగ్రహారాధన నుండి దేవునిలోనికి వచ్చారు. సంపూర్ణ రక్షణ, మళ్ళీ తిరిగి వాటి వైపు వెళ్లకుండా మరియు ప్రార్థనలో సహవాసంలో ఉండట కొరకు ప్రార్థించండి. అదేవిధంగా పద్మకి మంచి పని దొరుకులాగిన, మణికంఠ, స్వాతి చదువులో ప్రభు సహాయం కొరకు ప్రార్థించమని అడిగారండి. అదేవిధంగా లక్ష్మి ఎడమ కన్ను ఆపరేషన్ మంచిగా జరుగుటకు, వినీత, ఉష చదువులో ముందుకు వెళ్ళలాగిన, స్వాతి సత్య సంపూర్ణ రక్షణ కొరకు, బాప్టిజం కొరకు ప్రార్థిద్దామండి. మహాప్రేమగుణ మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభా, ప్రేమ స్వరూపి, నిన్న నేడు ఏకరీతికున్న మహోన్నతుడ, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా ప్రార్థన అవసరం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి ప్రార్థనను మీ పాదాల సంగతి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు ఉన్న మా దేవ, మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నామయ్యా. పద్మ, స్వాతి, మణికంఠ, వాసు విగ్రహారాధన నుండి ప్రభు విడిపించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చేయించుకుంటున్నాను తండ్రి. వారి సంపూర్ణ రక్షణ కొరకు ప్రభు నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. మళ్ళీ ప్రభు వాటి వైపు తిరిగి వెళ్లకుండా ప్రభు నాయన ప్రార్థనలో సహవాసంలో ప్రభు ఎంతో నాయన మీరు ఉంచే దేవుడుగా ఉన్నారు ప్రభు, మీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి నాయన అవసరతలను ప్రభు వారి అవసరత తీర్చే దేవుడుగా ఉన్నారు, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి నాయన గొప్ప దేవ, మీకే స్తోత్రాలు తండ్రి. నాయన మీరు రక్షించుకున్న బిడ్డల్ని ప్రభు నాయన తండ్రి వాటి వైపు వెళ్ళకుండా ప్రభు మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పద్మకి ప్రభు మంచి పని దొరుకులాగిన సహాయం దయచేయండి. మణికంఠ, స్వాతి చదువులో నాయన తండ్రి మీ సహాయం కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారు ప్రభు నాయన సహాయం చేసే దేవుడుగా ఉన్నారు ప్రభు. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి నాయన వాళ్ళ చదువులో ప్రభు ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి. చదువులో జ్ఞానం దయచేయండి ప్రభు, కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను నేను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు నాయన లక్ష్మి గారి ఎడమ కన్ను ఆపరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేయాలన్నారు ప్రభు నాయన, ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు మీరే సహాయం దయచేయమని ఆ కన్ను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ఆపరేషన్ చేసే డాక్టర్తో ప్రభు నాయన మీరే తండ్రి ఆపరేషన్లో ప్రభు నాయన ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయమని కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన వినీత, ఉష చదువులో ముందుకు వెళ్ళలాగిన సహాయం తెచ్చండి తండ్రి. స్వాతి సత్య సంపూర్ణ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బాప్టిజం తీసుకోలాగిన సహాయం తెచ్చండి ప్రభు తండ్రి. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ఏ విధంగానే ప్రభు నాయన అల్ప విశ్వాసులుగా కాకుండా ప్రభు విశ్వాసులుగా ప్రభు సంపూర్ణ రక్షణలోకి వచ్చేలాగిన సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన చిత్రపురి కాలనీ సహోదరి వాణి కుమారుడు సాత్విక్ని ప్రభు చెన్నై హాస్పిటల్కు తీసుకెళ్ళారు ప్రభు నాయన స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ప్రభు గొప్ప దేవుడు తండ్రి నాయన స్వస్థపరచు యెహోవాను నేనే అన్న దేవుడు ప్రభు, మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు తండ్రి ప్రభు మీరు కాపాడే దేవుడుగా ఉన్నారు ప్రభు, స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు ప్రభు, మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. నాయన తండ్రి మీ పైన ఆధారపడిన వాడిని ప్రభు మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు, కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాత్విక్ని ప్రభు సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే ప్రభు నాయన సియోను మందిర యవనస్తులు నాయన అవుటింగ్ 2020 తీసుకెళ్తున్నారు ప్రభు, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. రాకపోకలు ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన 20th ప్రభు వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో యూత్ రిట్రీట్ దేవునికి మహిమకరంగా జరుగులాగిన సహాయం తెచ్చండి తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన లక్ష్మి కుమార్తె ఉషశ్రీ అమ్మఒడి పథకం డబ్బులు రావాలి ప్రభు నాయన, మీ చిత్తమైతే అమౌంట్ వచ్చేలాగానే సహాయం తెచ్చండి తండ్రి. జీ సతీష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు ప్రభు, ఆ బిడ్డకు కావాల్సిన స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపను దయచేయండి తండ్రి. తండ్రి అదేవిధంగా ప్రభు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభు. రాణి కుమార్తె గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రాణి గారి కుమార్తె ప్రభు గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నారు ప్రభు, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు ప్రభు. తండ్రి మీరు ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు.
పొందుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా రాణి గారి కుమారుడికి ఉద్యోగం దొరకలాగానే సహాయం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభు నాయన సహోదరి తిరుపతమ్మ గారు భర్త నాగబాబు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా, కృపణ దయచేయండి తండ్రి. బ్రదర్ త్రిమూర్తి గారి కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారుడు డానీకి తల్లి మీద బెంగ లేకుండానట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభునైనా సహోదరి ప్రశాంతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్త శ్రీనివాస్ సంపూర్ణ మారు మనసు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, కృపణ దయచేయండి తండ్రి. సహోదరి దీపిక భర్త రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమార్తె ఆరోగ్యం కొరకు, తల్లి విజయమ్మ గారి రుణ సమస్యలు తీరినట్లుగా, ఇల్లు అమ్మకం కొరకు, తమ్ముడు వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి సమస్యని ప్రభు నాయన మీ ముందుగా ప్రభు, మీ సమస్యకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభు, ద్వారాలు తెరిచే దేవుడుగా ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. మీ చిత్తమైతే ప్రతి సమస్యను ప్రభు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన సహోదరి వెంకటరత్నం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమార్తె కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమారుడు సత్యరెడ్డి ఇక్కడికి రావాలనుకున్నారు ప్రభు, మీరు కృపణ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సునీల్ అన్న కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, కృపణ దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన సహోదరి రూతు బాబ్జీ గారి అక్క అల్లుడు గారు థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు ప్రభువా. మీ చిత్తమైతే స్వస్థత కొరకు ప్రభువా, నేను సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీ చిత్తమైతే సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బాబ్జీ గారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, కృపణ దయచేయండి తండ్రి. సహోదరి కెజియా ఆనంద్ గర్భిణీతో ఉన్నారు ప్రభువా. కరోనాతో బాధపడుతున్నారు ప్రభువా, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభువా. బ్రదర్ గణేష్ తల్లిగారు ప్రభు సుగుణ గారికి కడుపులో నొప్పి, ఎన్ని టెస్టులు చేసినా తగ్గడం లేదు, సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన డాక్టర్లకి పరమ వైద్యుడు అయిన మా దేవ మీకు స్తోత్రం తండ్రి. నాయన గొప్ప దేవుడు ప్రభువా. నాయన డాక్టర్లకు అర్థం కానప్పటికీ ప్రభువా సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. నాయన దక్షిణ హస్తం ప్రభు వారిపై ఉంచి ప్రభువా సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, కృపణ దయచేయండి తండ్రి ప్రభువా. సహోదరి సత్యవతి గారి అత్తగారు నాగరత్నం గారి సంపూర్ణ స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కంటి ట్రీట్మెంట్లో ప్రభువా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా ప్రభువా, మీరే కృపణ దయచేయండి తండ్రి. తల్లిగారు వరలక్ష్మి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి ప్రభువా. సహోదరి ఎస్తేర్ గారి కుమారుడు ప్రేమ్ సంపూర్ణ ఆరోగ్యం కొరకు, మారు మనసు కొరకు, జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీరే సహాయం దయచేయమని ప్రభా. బిడ్డ మనసు మాట్లాగన ప్రభా మారు మనసు పొందేలాగా సహాయం దయచేయండి. జాబ్ విషయంలో మీ కార్యం జరిగించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సునీత వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా, మీరే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. బ్రదర్ రవి స్వర్ణ కుమార్తె రిత్వికకు టెస్టులు అన్నీ నార్మల్ వచ్చినాయి ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే ప్రభువా స్వర్ణ గర్భిణిగా ఉన్నారు ప్రభువా, తండ్రి బిడ్డను క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు సుఖ ప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన క్షేమాన్ని దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన. బ్రదర్ మధుసూదన్ రావు గారు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఫైల్స్ బాధ నుండి స్వస్థత విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం దయచేయండి తండ్రి. అలాగే బ్రదర్ క్రిస్టఫర్ గారికి నడుము నొప్పితో బాధపడుతున్నారు ప్రభు, నడుము నొప్పి ముట్టి ప్రభు సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభు. నొప్పి నుంచి సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి. సహోదరు రాణి ప్రసాద్ సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కీర్తి అపర్ణ 10వ తరగతి చదువుతున్నారు ప్రభు, సంపూర్ణ జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రణవి కంటి దగ్గర గడ్డ తగ్గినట్లుగా ప్రభు, ప్రణవి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు సూర్యావతి గారికి ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గినట్లుగా సహాయం దయచేయండి ప్రభు. డానియల్ బాబురావు భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అదేవిధంగా ప్రభునైనా సహోదరి పద్మజ గారు ప్రభు, బ్రదర్ రవిబాబు గారు ప్రభు సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సంపూర్ణ స్వస్థతను నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాం. రవిబాబు గారు ప్రభు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారుడు సుభాష్ భవిష్యత్తు కొరకు ప్రభువ తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం దయచేయండి ప్రభువ. అలాగే ప్రభు నాయన కోమలి భాను కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యశస్విన్ సంపూర్ణ స్వస్థత కొరకు ప్రభు, యూరిన్లో ప్రోటీన్ పోతుందన్నారు ప్రభు తండ్రి. ప్రభు మీరే స్వస్థపరిచే దేవుడు ఉన్నారు ప్రభు, మీకే స్తోత్రాలు ప్రభు. ఆ బిడ్డకు నైనా సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. యూరిన్ ప్రభు ఎలాంటి
ప్రోటీన్ పోకుండా ప్రభు నాయన బిడ్డను నాయన సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. రోహన్కు మోషన్ ఫ్రీగా ఉన్నట్లుగా సహాయం దయచే, వీరికి ద్రవ్యం ఇవ్వాల్సిన వారు ఇబ్బంది పెట్టకుండా ద్రవ్యించలాగా సహాయం దయచేయండి ప్రభా. బ్రదర్ మధు గారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంయుక్త సాత్వికకు ఫిబ్రవరి 8 నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా. మీరే జ్ఞానం దయచేయండి తండ్రి. ఏ విధంగా ప్రభా నాయన ఎగ్జామ్స్లో నాయన జ్ఞానం కావాలో ప్రభా, సంపూర్ణ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. సహాయం దయచేయండి ప్రభా. ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి ప్రభు నాయన మా దేశం కొరకు నాయన మా రాష్ట్రాల కొరకు ప్రభు హైదరాబాద్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృపను దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క నాయన శాతాన క్రియలను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా నాయకులు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి రక్షణ కొరకు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన దేవా తండ్రి నాయన మా ప్రాంతంలో ప్రభు, అదిగా ప్రభు మా రాష్ట్రంలో ప్రభు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రభు, అలాగే దేశంలో ప్రభు, ప్రపంచంలో ప్రభు నాయన కరోనా వ్యాప్తి ఎంతో నాయన ఉధృతంగా ఉన్నప్పటికీ ప్రభు నాయన తండ్రి మీ కృప వల్ల ప్రభు, మీరు చూపించే కనికరం ద్వారా ప్రభు నాయన తండ్రి నాయన కరోనా అంతా ప్రభు అదుపులో పెట్టారు. ప్రభు స్తోత్రాలు తండ్రి. మీ చిత్తమైతే సంపూర్ణంగా ప్రభు కరోనాని ప్రభు తొలగించమని ప్రార్థిస్తున్నా అయ్యా తండ్రి. మీ జ్ఞానం చొప్పున ఇచ్చిన వ్యాక్సిన్ బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు చేయించుకుంటున్నాను తండ్రి. ఆ వ్యాక్సిన్ ద్వారా అనేకులు ప్రభునైనా తండ్రి నాయన స్వస్థపరచబడలాగా సహాయం దయచేయండి తండ్రి ప్రభు. గొప్ప దేవా మీకు స్తోత్రాలు ప్రభు. వ్యాధి ఇంకెవరికి ప్రభు రాకుండా ప్రభు మీరే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంపూర్ణంగా ప్రభు నాయన ఈ దేశం నుంచి ప్రపంచం నుంచి ప్రభు నాయన విడిచి వెళ్ళిపోలాగా సహాయం దయచేయం. ప్రతి వ్యాధిగ్రస్తుని ప్రభు మీరు స్వస్థపరిచే దేవుడు ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. ఐసోలేషన్లో ఉన్న ప్రతి బాధితుడిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభు. కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి, స్వస్థపరిచే దేవుడు ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన పార్సన్ చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రార్థనలో ప్రభు నాయన ప్రతి ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నారు ప్రభు. అనేకుల కొరకు ప్రార్థించే అర్హత ధన్యత నాకు ఇచ్చినందుకే మీకే కృతజ్ఞతాస్తుతి చేయించుకుంటున్నాను తండ్రి. ప్రభు నాయన తండ్రి గొప్ప దేవా మీకే స్తోత్రాలు ప్రభు. కృపగల మా రాజా మీకే స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముచున్నానయ్యా. విశ్వాసంతో ప్రార్థిస్తుండగా ప్రభు మీ ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నారు ప్రభు. మీకే స్తోత్రాలు ప్రభు. మేము చేసిన ప్రార్థన మీరు ప్రార్థన చేర్చుకున్నారని నమ్ముచున్నానయ్యా. సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నారని నమ్ముచున్నానయ్యా. విశ్వాసంతో ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన పార్సన్ చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, ప్రార్థనలు ఏం తప్పులుంటే క్షమించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో బతిమాలి వేడుకొని అడుగుచున్నాను పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం. పాప క్షమాపణ
గాక. ఈ సమయంలో పాస్టర్ అనిరుద్ గారు వచ్చి వాక్య సందేశం అందిస్తారు. Praise the Lord, dear brothers and sisters. ప్రభువైన యేసుక్రీస్తు నామమున సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. From many days, Zion Church has been meditating on the life of Paul and the epistles of Paul. గడిచిన అనేక దినాలుగా మరి సియోను మందిరంలో పౌలు ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. Today we are going to look at one of the prayer requests that Paul made to one of the church. ఈ రోజున పౌలు రాసినటువంటి ఒక ప్రార్థన విన్నపాన్ని, ఒకానొక సంఘానికి ఆయన రాసినటువంటి ప్రార్థన విన్నపాన్ని మనము ధ్యానం చేసుకుందాం. It is a prayer about open doors. ఇది మరి ఎటువంటి ప్రార్థన విన్నపము అంటే ద్వారములు తెరవబడుటకు ప్రార్థన విన్నపమై ఉన్నది. How God opened doors in the lives of his people. దేవుడు మరి ఏ విధంగా తన యొక్క ప్రజల ద్వారా ఆయన ద్వారాలు తెరుస్తాడు అనే విషయం గురించి ఈ యొక్క ప్రార్థన విన్నపం. And the role of prayer in finding and in entering those doors. కాబట్టి ప్రార్థన అనేది మరి ఆ యొక్క ద్వారాలు తెరవడానికి, లేకపోతే ఆ యొక్క ద్వారాలు తెరుచుకొని ఆ యొక్క ద్వారాల ద్వారా ప్రార్థన ఆ ద్వారాలు తెరవడానికి సహాయపడుతుంది. So we'll take Paul as an example and his life as an example for this message. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మరి పౌలు యొక్క జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. So let's turn to our passage in Colossians chapter 4 verses 2, 3 and 4. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదువుకుందాం. Verse 2, chapter 4 verse 2. Devote yourself to prayer, being watchful in it with thanksgiving. So it is combined in 2 to 4, so I am reading the entire verse. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 184వ పేజీ కొత్త నిబంధనలో నుంచి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. I will read verse 3 and 4 in English also. At the same time, pray for us also, that God may open to us a door for the word, to declare the mystery of Christ, on account of which I am in prison, that I may make it clear which is how I ought to speak. So we see here Paul commanding Colossians church to pray and requesting prayer for himself also. చూడండి, ఇక్కడ మరి కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు మరి ఆజ్ఞాపిస్తున్నాడు ప్రార్థన చేయమని. అంత మాత్రమే కాదు కానీ పౌలు కొరకు కూడా ప్రార్థన చేయండి అని పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని అడుగుతూ ఉన్నాడు. So the first part of verse 2, he tells them to devote yourself or continue steadfastly in prayer. చూడండి, 2వ వచనంలో కనుక మనం చూసినప్పుడు మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. Now this phrase, to continue in prayer, to persevere in prayer, or to devote in prayer, occurs 6 times in the context of prayer. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండండి, ప్రార్థన యందు మెలకువగా ఉండండి, ప్రార్థనలో ఎడతెగక ఉండండి, ఇలాంటి మరి పదాలు మరి ప్రార్థనకు సంబంధించినంత వరకు కూడా మనం చూసినట్లయితే 6 సార్లు మనం చూడవచ్చు. And to devote yourself or to be steadfast means to pray with, to continue in that prayer request. It is opposite of hit and miss. It is like you continue to pray about that thing. చూడండి, మరి ప్రార్థనలో నిలకడగా ఉండండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి, ఇలా దీంట్లో మరి ఈ మాట ఉపయోగించడంలో అర్థం ఏంటంటే మీరు విడవకుండా మరి ఆగకుండా ప్రార్థనను మీరు కొనసాగించండి, ప్రార్థనలో మీరు కొనసాగుతూ ఉండండి అనగా ప్రార్థన మీరు చేయడం ఎంత మాత్రము ఆపొద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క మాటలు చెప్పబడ్డాయి.
See, I'll show you the remaining 5 examples where this is used. First is in Acts chapter 1 verse 14. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మరి ఈ యొక్క విషయం ఎక్కడ కనిపిస్తుందంటే మనకి అపోస్తుల కార్యం గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో మనకు ఈ మాట కనిపిస్తుంది, ప్రార్థనలో నిలకడగా ఉండండి అనేది. So in 1:14 it says, the early believers, these all were with one mind, were continually devoting themselves to prayer. చూడండి, అపోస్తుల కార్యం గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. Right, so continually devoting, the same word which is used in Colossians 4:2, continually, steadfastly give yourself to prayer. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు అక్కడ మనకు ప్రార్థనలో నిలకడగా ఉండండి అనేటువంటి మాట కనిపిస్తుంది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఎడతెగక ప్రార్థన చేయండి. మరి రెండు పదాలకి కూడా అర్థం ఒకటే, మీరు ప్రార్థనలో కొనసాగుతూ ఉండండి, ప్రార్థన మీరు చేస్తూనే ఉండండి అనే అర్థం వస్తుంది. See, the second example is Acts 2:42. అలాగే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. About the early church it is written that the early church were continually devoting themselves to prayer. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఇక్కడ ఆదిమ సంఘాన్ని గురించి రాయబడింది. వారు మరి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. Same word again. And then next you see Acts chapter 6 verse 4. అలాగే అపోస్తుల కార్యం గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం ఈ మాట చూడొచ్చు. There the apostles said in 6:4 that they will devote themselves to prayer and to the ministry of word. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. The fourth example is Romans chapter 12 verse 12. అలాగే 4వ గదగా మనం చూసినప్పుడు రోమ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. 12:12 Rejoice in hope, persevere in tribulation, but be devoted to prayer. క్షమించండి, రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మనకి మాట కనిపిస్తుంది. చూడండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. And fifth is Ephesians 6:18. ఐదవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, where Paul says that you pray at all times in the spirit with all perseverance. So you continue in it. 18వ వచనం చూడండి, 6వ అధ్యాయము 18వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదల విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. So like in Colossians 4:2 we read, so Paul tells the church that you press on and not give up and pray continually. చివరిగా మనం చూసాము కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో. కాబట్టి ఈ విషయాలు, ఈ వచనాలన్నింటిలో కూడా మనం చూసినప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయండి అనగా కొనసాగుతూ ప్రార్థనలో మీరు కొనసాగండి, ప్రార్థన చేయడం మీరు అంత మాత్రం కూడా ఆపకండి అనేటువంటి విషయము మనకి 6 వచనాల్లో కూడా, లేకపోతే 6 సందర్భాల్లో కూడా మనకు కనిపిస్తుంది. And the second thing about prayer, he says being watchful. They continue steadfastly in prayer, being watchful in it. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రార్థనలో నిలకడగా ఉండండి, ప్రార్థనలో కొనసాగుతూ ఉండండి, ప్రార్థనలో ఎడతెగక ఉండండి. రెండవ విషయంలో మనము చూస్తాము, దాని యందు మెలకువగా ఉండండి. So watchfulness means you avoid the distractions, hindrances and pray with focus. మెలకువగా ఉండడం అంటే మరి ఏంటంటే మన ప్రార్థనలో మన దృష్టి అంతా కూడా మరి ప్రార్థన మీద కేంద్రీకరించి మరి మన దృష్టి ఇటు అటు మరలిపోకుండా మరి మనకు వచ్చేటువంటి అవాంతరాల నుంచి మరి అవాంతరాలను బట్టి మరి పక్కదారి పట్టకుండా ప్రార్థనలోనే మనము మరి ఏకాగ్రత కలిగి ఉండాలనేది. And you remember this is the same term Lord Jesus used when he found the disciples sleeping. చూడండి, మరి ఇదే మాట యేసు ప్రభువు వారు గెత్సెమనే తోటలో శిష్యులు మరి వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు, వాళ్ళు నిద్రిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాటని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం.
In Garden of Gethsemane, he said, watch and pray. See, watch and pray that you may not enter into temptation. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారి శిష్యులను చూసి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని శిష్యులను ఉద్దేశించి ఆయన చెప్పారు. So continue steadfastly in prayer with watchfulness, alertness about what you are praying and how it is helping. కాబట్టి ప్రార్థనలో కొనసాగాలి, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి, అదే సమయంలో ప్రార్థనలో మెలకువగా ఉండాలి. అనగా మరి మనము దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో దాని మీద మన యొక్క ఏకాగ్రత మనము కలిగి ఉండాలి. Not only Lord Jesus and Paul, but Peter also mentioned about this thing in prayer. చూడండి, కేవలము యేసుక్రీస్తు ప్రభువారు లేదా పౌలు మాత్రమే కాదు కానీ పేతురు కూడా ఈ విషయాన్ని గురించి మరి ప్రార్థన గురించి ఆయన ఇదే విషయాన్ని తెలియజేసి ఉన్నారు. In 1 Peter chapter 4 verse 7. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనకి మాట కనిపిస్తుంది. చూడండి. Peter says, but the end of all things is near. That means everything is going to finish. Therefore, be clear-minded and watchful in your prayers. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. So be watchful what you need to pray and pray with alertness and continue in prayer. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అనగా మరి మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో దాని మీద మన యొక్క దృష్టి అంతా కూడా మనం కేంద్రీకరించి ఏకాగ్రత కలిగి మనం ప్రార్థన చేయాలి. అదే సమయంలో ప్రార్థనలో కొనసాగుతూ మనం ఉండాలి. Now there's one more thing in Colossians 4:2 that Paul tells the believers when they pray. Not only that they continue in prayer, not only they be watchful, but also pray with thanksgiving. చూడండి, మరొక విషయాన్ని కూడా పౌలు ప్రస్తావించారు 4వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రికలో 2వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మరొక విషయాన్ని పౌలు ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే మరి ప్రార్థనలో నిలకడగా ఉండడం మాత్రమే కాదు, ప్రార్థనలో మెలకువగా ఉండడం మాత్రమే కాదు కానీ ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండుడి అని చెప్తున్నాడు ఆయన. See Colossians 4:2, let's read once again. Paul says that continue steadfastly in prayer, being watchful in it with thanksgiving. చూడండి, 4వ అధ్యాయం 2వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. So we need to fill our prayers with gratitude for God. కాబట్టి మన యొక్క ప్రార్థనలో మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. Paul to Philippians church in Philippians chapter 4 verse 6 says the same thing to them. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు పౌలు ఇదే విషయాన్ని ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి కూడా తెలియజేస్తున్నాడు. In verse 6 he says, be careful or don't be anxious for anything, but in everything by prayer and supplication with thanksgiving let your request be made known unto God. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూడండి పౌలు ఏం చెప్తున్నారు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. So we pray with steadfastness, with watchfulness and with thanksgiving. కాబట్టి మన యొక్క ప్రార్థనలో మనం ఎలా ఉండాలంటే మనం నిలకడగా ఉండాలి, మనము మెలకుగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మనము కృతజ్ఞత గలవారమై కూడా ఉండాలి. That the Lord has heard our prayer, He will answer us and He will do things for us. మరి దేవుడు మన యొక్క ప్రార్థన విన్నాడు, ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు, ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. Now after telling them to pray, he says not only you pray for yourself in verse 4, at the same time pray also for us. ఇప్పుడు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు చెప్తున్నాడు, మీ కొరకు మీరు ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. And he gives his prayer request. తర్వాత తన యొక్క ప్రార్థన విన్నపాన్ని వారికి తెలియజేస్తున్నాడు. Which is what we want to focus. He says God, first request is God may open a door for the word. అది ఏంటంటే 4వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు మరి తన యొక్క వాక్యము వెల్లడి అవ్వడానికి ద్వారము తెరిచినట్లు.
that God may give them opportunities and circumstances that they can minister God's word to others. అనగా మరి పౌలు మరి అతనితో ఉన్నటువంటి సహచరులు దేవుని యొక్క వాక్య పరిచర్య ఇతరులకు జరిగించినట్లు అటువంటి అవకాశము అటువంటి సందర్భము వారికి దేవుడు అనుగ్రహించినట్లు వారి కొరకు ప్రార్థన చేయమని పౌలు కోరుతూ ఉన్నాడు. Now, Paul was a preacher and his calling in life was to tell about Lord Jesus. So he asked them to open a door for the word. చూడండి, పౌలు ఆయన పరిచారకుడిగా ఉన్నాడు, ఆయన బోధకుడిగా ఉన్నాడు, ఆయన ఎంతో మంచి ప్రసంగికుడు. మరి ఆయనను దేవుడు పిలుచుకున్నది దేవుని యొక్క కుమారుణ్ణి గురించి ఇతరులకు తెలియచేయడానికి. కాబట్టి పౌలు అడుగుతున్నాడు, మరి దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇతనికి అనుగ్రహించలాగన, అనగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇతరులకు తెలియచేసేటువంటి అవకాశము పౌలుకు కలుగులాగన నా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు కొలిసినటువంటి సంఘాన్ని అడుగుతూ ఉన్నాడు. But this open door prayer can be applied to any kind of situation. అయితే ఈ ద్వారములు తెరవబడుట అనేటువంటిది ఈ ప్రార్థన ఏదైతే ఉందో ఇది మరి ఎటువంటి సందర్భానికైనా కూడా మరి ఎటువంటి పరిస్థితికైనా కూడా ఇది అన్వయించుకోదగినది. Because God opens door through prayers. ఎందుకనగా దేవుడు మరి ప్రార్థనల ద్వారా ఆయన ద్వారం తెరుస్తాడు. Lord Jesus himself told this thing to the church at Philadelphia in Revelation chapter 3. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో మరి ఇదే విషయాన్ని గురించి ఆయన తెలియజేసి ఉన్నారు. Revelation chapter 3 verse 8. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. He tells the church that I know your works. Behold, I have set before you an open door which no one is able to shut. I know that you have little power, yet you have kept my word and have not denied the name. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. So for that church, the Lord said, I have opened a door. I have put some circumstances, some openings for you, and nobody can shut what I have opened for you. కాబట్టి యేసు ప్రభువారు చెప్తున్నారు ఇక్కడ ఆ సంఘానికి, మరి ఇదిగో నీ కొరకు నేను కొన్ని ద్వారాలు తెరిచి ఉన్నాను, అటువంటి పరిస్థితులను నేను తీసుకొని వచ్చాను. నేను తెరిచినటువంటి ఆ యొక్క ద్వారాన్ని ఎవరు కూడా మూసివేయలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. Why did Paul ask that church may pray for open door? Because unless God gives us opportunities, God opens the door. We cannot force and we cannot progress in life without God's help. చూడండి, ఎందుకని మరి పౌలు ఈ విధంగా ఆ కొలసిలో ఉన్నటువంటి సంఘాన్ని అడుగుతున్నాడు, మరి నా కొరకు మీరు అటువంటి ద్వారాలు తెరవబడేలాగా ప్రార్థన చేయండి అని ఎందుకు అడుగుతున్నాడు అంటే, దేవుడు కనుక మనకు ఆ యొక్క అవకాశం ఇవ్వకపోతే, అనగా దేవుడు కనుక మన కొరకు ఆ యొక్క ద్వారాలు తెరవకపోయినట్లయితే మన యొక్క జీవితాల్లో మరి మనము ముందుకు వెళ్ళేటువంటి అవకాశము ఎంత మాత్రం కూడా లేదు. In Matthew chapter 7 verse 7, Lord Jesus himself said that ask and it shall be given to you, seek and you shall find, knock and it shall be opened unto you. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన తానే స్వయంగా చెప్పి ఉన్నటువంటి మాట మనం చూస్తాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. So doors don't open just by asking. We need to knock, pray steadfastly, watchfully, with thankfulness, and then doors open. చూడండి, ద్వారములు తెరవబడాలని ప్రార్థన చేసినంత మాత్రాన వెంటనే ద్వారాలు తెరవబడవు. కానీ మరి మనము ఆ యొక్క విషయంలో ఎడతెగక మనం ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి మనం ప్రార్థన చేయాలి, కృతజ్ఞత గలవారమై మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. And now let's look at Paul's life, how God opened door through prayer for him and helped him to fulfill his calling. చూడండి, ఇప్పుడు పౌలు యొక్క జీవితాన్ని మనం చూద్దాం. ఏ విధంగా మరి దేవుడు తన పౌలు యొక్క జీవితంలో ద్వారాలు తెరిచి మరి పౌలుకి ఆ యొక్క అవకాశాన్ని కల్పించాడు, యేసుక్రీస్తు ప్రభువాని గురించి ప్రకటించేటువంటి అవకాశాన్ని కల్పించాడు అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం.
First, let's look at the beginning in Acts chapter 9 when he was saved. చూడండి అపోస్తల కార్యం గ్రంథము 9వ అధ్యాయంలో మరి పౌలు యొక్క ప్రారంభాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను అతను పొందుకున్నప్పుడు అతని ప్రారంభం ఎలా ఉంది అక్కడ మనం చూద్దాం. ఒకసారి అపోస్తల కార్యం గ్రంథం 9వ అధ్యాయంలోనికి రండి. In Acts 9 verse 3, we read that as he was going to Damascus, suddenly a light from heaven shone around him. అపోస్తల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. And in verse 4 and 5, it is written that he fell to the ground and he heard a voice saying, Saul, Saul, why are you persecuting me? And then he said, who are you, Lord? And the voice said, I am Jesus whom you are persecuting. 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. Now see verse 6. Verse 6 says, the Lord said, but rise and enter the city and you will be told what to do. 6వ వచనం చూడండి, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పెను. Verse 8. So Saul rose from the ground, and although his eyes were opened, he saw nothing. He became temporarily blind. 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోకి నడిపించారు. అనగా మరి సౌలు ఇక్కడ కళ్ళున్నాయి కానీ అతడు మరి తాత్కాలిక అంధత్వంతో అతడు బాధపడుతున్నాడు. Verse 9. For 3 days he was without sight, neither ate nor drank anything. 9వ వచనం, అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. Now you see there he was fasting for 3 days. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు మరి అక్కడ 3 దినాల పాటు ఆయన ఉపవాసం ఉన్నాడు. He was told to go to city and he will get further instruction, but nothing was happening. He was unable to see. He was blind. The door of his eye was closed. చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు అతడు లేచి మరి పట్టణంలోనికి వెళ్ళవాలని మరి దేవుడు అతనికి తెలియజేశారు. కానీ అతడు పట్టణంలోకి వెళ్ళిన తర్వాత అతనికి ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క సమాచారం కూడా తెలియటం లేదు. 3 దినాల పాటు మరి అతని యొక్క కంటి ద్వారాలు అనేవి మూసివేయబడ్డాయి. Now see verse 10 and 11. Now there was a disciple named Ananias. The Lord said to him in a vision, and he said, here am I, Lord. And the Lord said, rise and go to the street called Straight, and at the house of Judas, for a man of Tarsus named Saul, for behold, he is praying. 10-11 వచనాలు చూడండి. ఇప్పుడు దమస్కులో అననీయ అను ఒక మనుషుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. So you see, he was praying, and as he was praying, the Lord opened the door of his eye. The Lord opened the next steps for him what to do. చూడండి ఇక్కడ మరి పౌలు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన కొరకు మరి దేవుడు ద్వారాలు తెరిచారు, కంటి ద్వారాలు తెరిచారు. అది మాత్రమే కాదు, తన జీవితంలో తర్వాత ఏం జరగబోతుంది, అతను ఏం చేయాలి అనే విషయాలు తెలియచేయడానికి మరి దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. And further on in verse 17 we read, so Ananias departed and entered the house, and laying his hands on him he said, brother Saul, the Lord Jesus who appeared to you on the road by which you came has sent me to you, that you may regain your sight and be filled with the Spirit. 17వ వచనం చూడండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. So how did the ministry of Paul start? It started with darkness and blindness. చూడండి పౌలు యొక్క పరిచర్య ఎలాగ ప్రారంభమైంది? ఆయన మరి గుడ్డితనంతో మరి నిండుకొని ఉన్నప్పుడు అతని యొక్క పరిచర్య అనేది ప్రారంభమైంది. How did the doors of his eyes were opened? How did he get direction? When he was praying. Prayer opened that door of his eyes and what he should do next.
కాబట్టి ఎలాగున మరి అతని పరిచర్య ద్వారాలు తెరవబడ్డాయి, ఎలాగున మరి అతనికి మరి తర్వాత ఏం చేయాలనేటువంటి సమాచారం తెలపబడిందంటే, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి అతడి కంటికి కమ్ముకున్నటువంటి ఆ యొక్క మరి గుడితనం అనేది తొలగించి వేయబడింది. మరి అతను ఏ విధంగా పరిచర్యలో ముందుకు కొనసాగాలి, ఇవన్నీ కూడా అతనికి తెలియచేయబడ్డాయి. ఎలా అంటే ప్రార్థన చేయడం ద్వారా. కాబట్టి ప్రార్థన ద్వారాలు తెరిచేదిగా ఉంది. Now move on to Acts chapter 13. ఇప్పుడు అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయానికి మనం వద్దాం. And here we see they are at the church at Antioch. ఇక్కడ పౌలు మరి అంతియోకయలో ఉన్నటువంటి సంఘంలో ఆయన ఉంటాడు. Verse 1. Now there were in the church at Antioch prophets and teachers, Barnabas, Simeon, who was also called Niger, Lucius of Cyrene, Manaen, a lifelong friend of Herod the Tetrarch, and Saul. While they were worshipping the Lord and fasting, the Holy Spirit said, "Set apart for me Barnabas and Saul for the work to which I have called them." Verse 3. Then after fasting and praying, they laid their hands on them and sent them off. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 1-3 వచనాలు. అంతియోకయలో ఉన్నటువంటి సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదు, అతనితో పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. So you see here, how did Paul and Barnabas got the calling to go on missionary journeys? It all happened as they fasted, prayed, and worshipped the Lord. చూడండి, ఇక్కడ మరి పౌలు బర్నబా ఎలాగున దేవుని యొక్క పరిచర్య కొరకు లేకపోతే మిషనరీ ప్రయాణము వారు చేయాలి అని వారికి తెలియచేయబడిందంటే, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు. And later on in Acts chapter 14, when they returned back to Antioch, this is what their testimony was. చూడండి, మరి 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత వారి యొక్క సాక్ష్యాన్ని, వారి యొక్క అనుభవాన్ని వారు పంచుకుంటున్నారు. అది చూడండి ఇప్పుడు. Acts 14:27. Now they are back to the church at Antioch after missionary journey. And they told the church, and when they arrived and gathered the church together, they declared all that God had done with them and how he had opened a door of faith to Gentiles. 14వ అధ్యాయము 27వ వచనంలో పౌలు బర్నబా వారి యొక్క ప్రయాణ అనుభవాలను లేకపోతే తమ యొక్క సాక్ష్యాన్ని అక్కడ ఉన్నటువంటి సంఘానికి పంచుకుంటున్నారు. వారు ఆ యొక్క మిషనరీ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత 27వ వచనం, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. Who opened the door for them? God opened the door. చూడండి, ఎవరు వారి పరిచర్య కొరకు ద్వారాలు తెరిచారు? ఇక్కడ దేవుడే వారి యొక్క పరిచర్య కొరకు ద్వారాలు తెరిచారు. As they prayed at the church at Antioch prayed, God was opening the doors for success to them. వారు ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, కానీ అంత్యోకయలో ఉన్నటువంటి సంఘము కూడా వారి కొరకు ప్రార్థన చేసింది. వారి యొక్క Later on, let's see in Acts chapter 16. Yeah, let's continue and see next in Acts chapter 16. తర్వాత అపోస్తల కార్యం గ్రంథము 16వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. చూడండి, Acts chapter 16 and verse 13. This is one of the time when Paul was ministering in Philippi. ఇక్కడ అపోస్తల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు ఫిలిప్పీలో మరి పౌలు యొక్క పరిచర్య మనం ఇక్కడ చూస్తాం. Yeah, verse 13. On the Sabbath, we went outside the city gate along the river, where it was customary to find a place of prayer. After sitting down, we spoke to the women who had gathered there. అపోస్తల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. So they have reached Philippi. They don't know how to go about, whom to preach, what to do. They just found a place of prayer and they started praying there for God to open doors. చూడండి, ఇక్కడ మరి ఫిలిప్పి అనేటువంటి ప్రాంతానికి
పౌలు మరి అతనితో ఉన్నటువంటి సేవకులు వచ్చి ఉన్నారు. వారు వచ్చిన తర్వాత మరి అక్కడ ఆరాధన ఎక్కడ జరుగుతుందో మరి అనేది తెలియదు కాబట్టి వారు ఒక స్థలాన్ని కనుగొన్నారు. అక్కడ కూర్చొని వారు ప్రార్థన చేస్తున్నారు, దేవా మాకు ద్వారాలు తెరువు అని. See, every move of God started with this kind of prayer. పౌలు యొక్క ప్రతి అడుగు కూడా ఇటువంటి ప్రార్థనతోనే అది మొదలైంది. And now we see how a church will be established in Philippi. Verse 14. Among those listening was a woman named Lydia, a dealer in purple cloth from the city of Thyatira, who was a worshipper of God. The Lord opened her heart to respond to Paul's message. చూడండి, ఇక్కడ మరి పౌలు మరి ఫిలిప్పీలో మరి సంఘం ఎలా స్థాపించబడింది అనే విషయంను మనం ఇక్కడ చూస్తాం. 14 వచనం చూడండి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. Paul's message was the instrument, but God opened the door so Paul's message can reach her heart. చూడండి, పౌలు యొక్క మరి ప్రసంగము, పౌలు యొక్క ఉపదేశం ఏదైతే ఉందో అది మరి ఆమె హృదయాన్ని తాకింది. కానీ ఆమె హృదయ ద్వారాన్ని తెరిచింది ఎవరు? ఆ విధంగా పౌలు యొక్క ప్రసంగం ఆమె హృదయాన్ని తాకడానికే ద్వారాన్ని తెరిచింది దేవుడే. And you see, verse 15 says that, and when she and her household has been baptized, she urged us, that means Paul and his companions, if you consider me a believer in Lord, come and stay at my house. And she persuaded us. 15వ వచనం చూడండి. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొనుడని మమ్మను బలవంతము చేసెను. So as we see how gospel spread, it always started with a place of prayer, with people praying that God may open doors. చూడండి, ఇక్కడ మరి పౌలు యొక్క పరిచర్య ఎలాగో మరి దేవుని యొక్క పరిచర్య ఎలాగో విస్తరిస్తుందో, మరి పౌలు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క ప్రార్థన ద్వారా మరి దేవుడు మరి ఆ ఫిలిప్పీలో సంఘము ఏర్పాటు చేయబడడానికి ఆయన ద్వారాలు తెరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. That is why Paul asked the Colossian church that pray that God may open doors. అందుకే మరి కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని కూడా పౌలు అడుగుతున్నాడు, మీరు ప్రార్థన చేయండి ద్వారాలు తెరవబడడానికి అని. That is why Lord Jesus told to the church at Philadelphia, I have opened a door for you. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి మరి యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట కూడా మనం చూసాం, నీ కొరకు నేను ద్వారాన్ని తెరిచినాను అని చెప్పి. See few more occasions in the life of Paul in 1 Corinthians chapter 16. మరికొన్ని సందర్భాలు చూద్దాం పౌలు యొక్క జీవితంలో నుంచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. And in from verse 5 to verse 8, he's talking about his plan. He's telling the church of Corinthians his plans about when he will go where. చూడండి, మరి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి మరి మాసిదోనియాలో లేకపోతే ఆయన వెళ్ళనై ఉన్నాడు మాసిదోనియాకి అని తన యొక్క మరి ప్రణాళికల గురించి, తన యొక్క ఆలోచనల గురించి కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో పంచుకుంటున్నాడు పౌలు. See how he says, verse 5, I will visit you after passing through Macedonia, for I intend to pass through Macedonia, and perhaps I will stay with you and even spend the winter, so that you may help me on my journey wherever I go. 5-6 వచనాలు, 16వ అధ్యాయం 5-6 వచనాలు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలం ఆగవచ్చును. ఒకవేళ శీతకాలం అంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. 7. For I do not want to see you now just in passing. That means I want to spend some time, he's saying. I hope to spend some time with you if the Lord permits. Now verse 8. But I will stay in Ephesus until Pentecost, for a wide door of effective work has opened for me, and there are many adversaries. చూడండి 7, 8, 9 వచనాలు. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండ నిరీక్షిస్తున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించి వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. So you see,
In verse 9 he says, "For a wide door for effective work has opened to me." 9వ వచనంలో మీరు చూసినప్పుడు కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించినదనే మాటకి ఫుట్ నోట్ లో మనం చూస్తే గొప్ప ద్వారము తెరవబడినది అనేటువంటి మరి అర్థం వచ్చేలాగున ఆ యొక్క మాట చెప్పబడింది. So God opened that door for him. కాబట్టి దేవుడే ఆ యొక్క ద్వారాన్ని పౌలు కొరకు తెరిచి ఉన్నాడు. And see one more place, 2 Corinthians chapter 2. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 2 Corinthians chapter 2 verse 12 and 13. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. He tells the church that when I came to Troas to preach the gospel of Christ, even though a door was opened for me in the Lord, my spirit was not at rest because I did not find my brother Titus there. So I left leave of them and went to Macedonia. క్రీస్తు సువార్త ప్రకటించటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించుండగా, కింద ఫుట్ నోట్ లో మీరు చూస్తే ద్వారం తెరవబడి ఉండగా, సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. So Paul saw opportunities that God has opened door for him. కాబట్టి పౌలు చెప్తున్నాడు వారికి, దేవుడు నా కొరకు ద్వారాలు ఆయన తెరిచి ఉన్నాడు అని చెప్పి. And the reason was prayer. As Christians, as believers prayed, God changed circumstances, and he made places such that there were open doors for Paul. చూడండి, క్రైస్తవులముగా విశ్వాసముగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వారిని దేవుడు మరి వారిలో మార్పు తీసుకొని వస్తాడు. ఎలాగంటే మన కొరకు ద్వారాలు తెరవబడడానికి దేవుడు ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన మార్పు తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు. See, as we pray, right, let us pray that the door for God's word may open in many places. And as we pray continually, watchfully, with thankfulness, God will open door for his people and for us also. చూడండి, మరి మనము దేవుని యొక్క ద్వారాలు మరి అనేక ప్రాంతాల్లో తెరవబడాలని మనము మెలకువగా ఉండి నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన పని కొరకు అనేక స్థలాల్లో ద్వారాలు తెరుస్తాడు. అదే సమయంలో మన జీవితాల్లో కూడా ఆయన ద్వారాలు తెరిచేవాడుగా ఉంటాడు. See, from our side, human side, we pray for God's door to open, for him to send the workers and open doors for us. And God does the work of opening the hearts of people so that they may believe and receive Lord Jesus. కాబట్టి మనవంతుగా విశ్వాసంగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క పని కొరకు దేవుని యొక్క పని మరి దేవుని యొక్క మరి ఆ యొక్క సువార్త ఇంకా ఎక్కువగా ప్రకటించబడాలని, ఆయన యొక్క సేవకులు లేపబడాలని మనవంతుగా మరి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆయన పక్షముగా ఆయన ఆ యొక్క కార్యమును ఆయన జరిగిస్తాడు. అనేక మంది మరి దేవుని యొక్క రక్షణ గురించి తెలుసుకోవడానికి, దేవుని అంగీకరించడానికి వారి హృదయ ద్వారాలను దేవుడు తెరిచేవాడుగా ఉంటాడు. Like you remember in the book of Acts, when Peter was imprisoned, the church prayed for him. చూడండి, మీకు గనుక జ్ఞాపకం ఉన్నట్లయితే అపోస్తల కార్యం గ్రంథంలో పేతురు మరి చెరసాలలో ఆయన ఉంటాడు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేస్తూ ఉంటుంది. And how it is written that God sent an angel and the door of the prison and all, it just opened automatically. God opened door. God made the soldiers sleep and released Peter. మనం గనక చూసినప్పుడు అక్కడ మరి దేవుడు ఒక దూతను పంపిస్తాడు చెరసాల ఉన్నటువంటి పేతురు దగ్గరికి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెరసాల తలుపులు, ఆ ద్వారాలన్నీ కూడా మరి వాటంతటా అవి తెరుచుకుంటాయి. ఆ యొక్క కాపలా కాసినటువంటి సైనికులందరూ కూడా వారు నిద్రిస్తూ ఉంటారు. ఆ యొక్క సమయంలో మరి ఆ యొక్క ద్వారాలు తెరవబడి మరి ఆ యొక్క చెరసాలలో నుంచి పేతురు విడుదల చేయబడతాడు. To pray for God's kingdom to advance. Pray for yourself that God may open new doors for you also. కాబట్టి దేవుని యొక్క రాజ్యము విస్తరించబడాలని, ఆ యొక్క రాజ్య విస్తరణ మరి ఇంకా ఎక్కువగా జరగాలని, దాని కొరకు ద్వారాలు తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి. అదే సమయంలో మన జీవితాల్లో కూడా దేవుని యొక్క మరి కార్యములు జరగాలని, మనం దానికి ద్వారాలు తెరవబడాలని మనం ప్రార్థన చేయవలసిన వారమైనా.
Now, not only Paul asked them to pray for open door, but he also asked to pray for one more thing in Colossians chapter 4. చూడండి, దేవుని యొక్క పరిచర్య కొరకు ద్వారాలు తెరవబడాలని మాత్రమే కాదు కానీ మరొక విషయం కొరకు కూడా వారు ప్రార్థన చేయాలని కొలిసినటువంటి సంఘానికి పౌలు మరి విజ్ఞాపన చేశాడు. Let's read Colossians chapter 4, verse 3 and 4. Paul asked them, right, that at the same time pray for us also, that God may open a door for the word to declare the mystery of Christ, on account of which I am in prison. And verse 4 is the second request, that I may make it clear, that is to speak boldly, which is how I ought to speak. చూడండి, అపోస్తల కార్యం క్షమించండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినప్పుడు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు బంధకంలో లోంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. So not only a door may be opened, but he may be prepared also for that door. What is the use of door being opened, but if we are not prepared to enter that door? చూడండి, ఇక్కడ పౌలు ద్వారాలు తెరవబడాలని మాత్రమే ప్రార్థన చేయమని వారిని కోరట్లేదు, కానీ మరొక విజ్ఞాపన కూడా వారికి చెప్తున్నాడు. అదేంటంటే నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును గురించి వెల్లడిపరిచినట్లు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అనగా మరి దాని కొరకు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలని ద్వారాలు తెరవబడడం మాత్రమే కాదు, కానీ దాని కొరకు నేను సిద్ధంగా ఉండాలి. ఆ వాక్యాన్ని ప్రకటించడానికి నేను కూడా సిద్ధంగా ఉండాలి. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. So God opens door and also enables us to be able to enter into them as we ask him. కాబట్టి దేవుడు ద్వారాలు తెరవడం మాత్రమే కాదు, కానీ ఆ తెరవబడినటువంటి తలుపులు, ఆ తెరవబడినటువంటి ద్వారాలలో మనము ఆ యొక్క ద్వారాల గుండా మనం ప్రవేశించడానికి మనల్ని కూడా దేవుడు సిద్ధపరుస్తాడు, మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో అప్పుడు. And he wrote this from a prison. He was in prison, but he said God can open the doors and set me free. Help me to preach Christ and make it clear. చూడండి, పౌలు ఆ సమయంలో మరి ఆయన చెరసాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఆయన ఉన్నాడు. కానీ పౌలు అడుగుతున్నాడు సంఘాన్ని, కలిసినటువంటి సంఘాన్ని, నేనైతే బంధకాల్లో ఉన్నాను, కానీ మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఈ యొక్క బంధకాల్లో నుంచి నన్ను విడిపించి మరి ఆయన యొక్క పరిచర్య కొరకు ద్వారాలు తెరవబడడానికి, ఆ పరిచర్య కొరకు నేను సిద్ధపాటు కలిగి మరి ఆ యొక్క వాక్యాన్ని నేను ప్రకటించడానికి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అని వారిని అడుగుతూ ఉన్నాడు. See, Acts chapter 28, verse 30 and 31. అపోస్తల కార్యం గ్రంథము 28వ అధ్యాయము 30-31 వచనం. Here we see how God answered the prayer of these churches and how God enabled Paul to open doors for Paul, even though he was sometimes imprisoned. చూడండి, ఇక్కడ మరి ఆ యొక్క సంఘాల ప్రార్థనలన్నీ కూడా విని దేవుడు పౌలు జీవితంలో ద్వారాలు ఎలాగో తెరిచాడో, మరి పౌలును తన యొక్క పరిచర్లో ఎలాగ ఉపయోగించుకున్నాడో ఇక్కడ మనం చూస్తాం. Verse 30 and 31. 30 says, for 2 whole years Paul stayed there in his own rented house and welcomed all who came to him to see him. Boldly, without hindrance, he preached the kingdom of God and taught the Lord Jesus Christ. అపోస్తల కార్యం గ్రంథము 28వ అధ్యాయం 30-31 వచనాలు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. So even though he was imprisoned, God opened such doors that the authorities agreed that he was in house arrest and people can come and visit him. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు ఇంకా బంధకాల్లో ఉన్నాడు, అనగా మరి అతడు మరి గృహంలో ఖైదు చేయబడ్డాడు. అయినప్పటికీ దేవుడు ఎలాగ ద్వారాలు తెరిచాడు, ప్రజలే ఆయన యొద్దకు వచ్చి మరి దేవుని యొక్క మరి స్వార్థను మరి వారికి అందించడానికి తన యొద్దకు వచ్చినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క మరి పరిచర్య చేయడానికి దేవుని యొక్క వాక్యం ఏ ఆటంకం లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి. Let us pray and ask the Lord to open more doors for us, to open more doors for his word. కాబట్టి మనం కూడా దేవుని పరిచర్య కొరకు ఇంకా ఎక్కువగా ద్వారాలు తెరవబడాలని మనమందరం కూడా మనకి Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆశీర్వాదంతో ఈ యొక్క కూడిక ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకనే సహా సమాధాన సకల దీవెనలు కొడిన మనకు మనందరి కుటుంబాలకు ఎత్తబడిన వాక్యమునకును
ప్రార్థించే అంశం మనం ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమెన్. ఆమెన్.